నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్టా. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెట్వర్క్ సమస్యలు తరచుగా మనల్ని బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కొన్ని టెలికాం కంపెనీల సిగ్నల్ అయితే సరిగ్గానే ఉండవు. కొన్ని చోట్ల ఏదో ఒక నెట్వర్క్ సిగ్నల్ మాత్రమే పనిచేస్తుంది. జియో సిగ్నల్ ఉంటే ఎయిర్టెల్ ఉండదు, ఎయిర్టెల్ ఉంటే మరో కంపెనీ సిగ్నల్ ఉండదు. దీంతో అత్యవసర సమయాల్లో సిగ్నల్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కేంద్ర టెలికాం శాఖ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా దేశంలో గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలు అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ భారత్ నిధి DBN కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు DBN నిధులతో ఏ కంపెనీ అయితే టవర్ను ఏర్పాటు చేస్తుందో ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే సిగ్నల్ అందేది. ఇప్పుడు ప్రారంభించిన ICR ద్వారా DBN నిధులతో ఏర్పాటైన టవర్లను BSNL, జియో, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తంగా వినియోగించుకుంటున్నాయి. తద్వారా ఈ కంపెనీల వినియోగదారులందరికీ మారుమూల ప్రాంతంలోనూ 4G మొబైల్ నెట్వర్క్ అందుతుంది. DBN నెట్వర్క్ పరిధిలో మనం వాడే నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే మన ఫోను ఆటోమేటిక్గా అక్కడ ఉండే నెట్వర్క్ మారిపోయే సదుపాయం కూడా రానుంది. ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా డిజిటల్ భారత్ నిధి DBN నిధులతో 4G మొబైల్ సైట్లను ICR సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన దీనిని కీలకమైన పురోగతిగా అభివర్ణించారు. 3 ప్రధాన టెలికాం కంపెనీలు BSNL, ఎయిర్టెల్, జియో అన్ని DBN ఫండెడ్ లొకేషన్లలో తమ నెట్వర్క్లను షేర్ చేస్తున్నాయని సింధియా హైలైట్ చేశారు. అలాగే NBSP దాదాపు 27,836 సైట్లు కవర్ అవుతాయని, దీనివల్ల కనెక్టివిటీని కూడా మెరుగుపరచడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు వారికి నచ్చిన సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకునేందుకు కూడా వీలుంటుంది. డిజిటల్ భారత్ నిధి DBN ను గతంలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ USOF అని పిలిచేవారు. మొబైల్ టవర్ల ఏర్పాటుకు నిధులు సమకూర్చడం ద్వారా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టవర్లు నిర్దిష్ట టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కనెక్ట్ అయ్యి ఉండడానికి కొన్ని మారుమూల ప్రదేశాలలో ఉన్న వ్యక్తులను ఎంపవర్ చేస్తాయి. సాధారణంగా భారత్లోని ఫోన్ నంబర్లతోనే విదేశాల్లో కాల్స్ చేసుకోవడానికి, అలాగే ఇంటర్నెట్ వాడుకోవడానికి రోమింగ్ సదుపాయం ఉంటుంది. ఇదే తరహాలో దేశంలోనూ అంతర్గతంగా అంటే ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానాన్ని కేంద్రం ప్రారంభించింది. DBN నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి ప్రస్తుతం ఎయిర్టెల్, జియో, BSNL మాత్రమే ముందుకొచ్చాయి. దీంతో ఒకే టవర్ ద్వారా ఆయా టెలికాం సంస్థల వినియోగదారులు 4G సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27,836 DBN టవర్లు ఉండగా దీనివల్ల 35,400 మారుమూల గ్రామాలు లబ్ధి పొందనున్నాయి.